బీఆర్ఎస్ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. పొంగులేటితో కలిసి గూడెం మహిపాల్ రెడ్డి సీఎం నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్లో చేరికపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. పొంగులేటితో కలిసి గూడెం మహిపాల్ రెడ్డి సీఎం నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్లో చేరికపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. సేపట్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆయన గత కొంతకాలంగా ఇటు కాంగ్రెస్ లో చేరతారా బీజేపీలో చేరతారన్న ఒక డైలమాలో ఉండేది. కానీ ఆయన ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆయన కూడా ఇక కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైపోయింది. మొత్తం బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరిందనే చెప్పాలి. ఈ రోజు ఉదయం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇంకా కాసేపట్లోనే మహిపాల్ రెడ్డి కూడా చేరబోతున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇటు కాంగ్రెస్ ప్రకాష్ గౌడ్ ఆయన కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇక రేపు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేరడం ఖాయమని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక పార్టీ మారుతారన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే గులాబీ అధినేత కేసీఆర్ పలు దఫాలుగా చర్చించారు. పార్టీ వీడొద్దు అంటూ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండేందుకైతే సిద్ధంగా లేరు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ తీవ్రతరం చేసిందనే చెప్పాలి. ఇక ఈ కొద్ది రోజులు కూడా అంటే రాబోయే కొద్ది రోజులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు అయితే రచిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్న ఎమ్మెల్యేలు వాళ్ళు మంతనాలు కూడా జరిపారు. ఇక అందరూ ఒకటేసారి చేరితే ఆ పార్టీకి ప్రెషర్ బీఆర్ఎస్ కి ప్రెషర్ ఉండదన్న కారణమా లేకపోతే ఇంకా మరేదైనా కారణమా తెలియదు. కానీ ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు గులాబీ గుట్టుని వీడి కాంగ్రెస్ లోకి అయితే జాయిన్ అవుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇందాక మీరు చెప్పినట్లుగానే మహిపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ లో చేరతారా లేదంటే బీజేపీలో చేరతారా అనే ఒక సందిగ్ధంలో తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే మనం చూసాం మహిపాల్ రెడ్డి అదేవిధంగా ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిపై కూడా ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు అది కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవడానికి దీని వెనక ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? మహిపాల్ రెడ్డి ఆయన గతంలో సీఎం ని కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వాటన్నిటికీ చెక్ పెట్టి తాను వెళ్ళను అనేది ఒక సంకేతాలు అయితే ఇచ్చారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు మహిపాల్ రెడ్డి సోదరుడు కావచ్చు మహిపాల్ రెడ్డి తనయుడు మైనింగ్ కంపెనీలకు సంబంధించి అంటే గ్రానైట్ క్రషర్లకు సంబంధించి అధికారులు వాళ్ళు తనిఖీలు చేశారు. అక్కడ దాదాపుగా 300 కోట్ల రూపాయల అక్రమాలు అయితే బయటపడ్డాయి. వాటికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. వాటిని రికవరీకి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత అదే బేస్ చేసుకుని ఈడీ కూడా రైడ్ చేసింది. ఈడీ రైడ్ చేసిన సమయంలో ఆయన బ్యాంక్ లాకర్ లో పెద్ద ఎత్తున బంగారం కావచ్చు ఆ తర్వాత 19 లక్షల రూపాయల నగదు అక్రమ ఆస్తిగా ఉన్నటువంటి ఆస్తుల పత్రాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుని ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లారు. బీజేపీ నేతలతో కూడా మంతనాలు జరిపిందని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ బీజేపీలో జాయిన్ అయితే ఆ తర్వాత రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి బీజేపీ నేతలు స్పష్టంగా చెప్పడంతో ఆయన బీజేపీలో చేరడాన్ని వెనక్కి బీజేపీలో వెళ్ళడానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి దామోదర రాజనరసింహతో చర్చలు జరిపారు. ఆ తర్వాత సీఎం సంబంధించి వాళ్ళు కూడా రంగంలోకి దిగి మహిపాల్ రెడ్డితో మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి సిద్ధమైనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి కాసేపట్లోనే ఆయనతో పాటు కొంతమంది అనుచరులు కూడా జాయిన్ అవుతారు అని తెలుస్తుంది. మరి
సునీల్, ఇక చూస్తే బీఆర్ఎస్ అధినేత ఎవరెవరు- మాజీ సీఎం కేసీఆర్ ఒక పక్క చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ చేరికలు అయితే ఆగటం లేదు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మరో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది చేరిపోయారు. ఇకపోతే ఇంకా 14 వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ వికెట్ ఏదనుకోవచ్చు? మనం ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆ పార్టీ నేతలు అనుకున్నారు. కానీ ఆ ఫలితాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ నేతలే షాక్ తిన్నారు. ఇక తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఈ క్రమంలో ఆ పార్టీలో చాలా మంది బయటకు వచ్చేందుకైతే సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు కావచ్చు ఆ పార్టీని అయితే వీడుతా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీలు ఎట్ ఎ టైం 6 ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీని వీడారు. ఇక రాబోయే రోజుల్లో అంటే రేపు ఎల్లుండి కూడా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ప్రధానంగా కూకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ ఈ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు ఉప్పల్ ఎమ్మెల్యే వాళ్ళు కాంగ్రెస్ లో చేరుతారని చెప్పేసి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. రేపు మరి ఈ ముగ్గురులో ఎవరు జాయిన్ అవుతారు చూడాలి. ఒక్కొక్కరిగా జాయిన్ అవుతారా, నిన్న ఇవాళ జరిగిన పరిణామాల మాదిరిగా అంతా కలిసి రేపు ముగ్గురు ఒకసారి జాయిన్ అవుతారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడడం చూస్తుంటే ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నప్పటికీ మరి ఇంకా అంటే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు అనేది చూడాలి. ఒకవైపు దానం నాగేందర్ కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలపై పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో వాళ్ళు పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ కూడా సునీల్, అదే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై కొన్ని సంకేతాలు అయితే ఇచ్చారు. కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ కు మిగలబోతున్నారు అంటే చెప్పేసి దానం నాగేందర్ కామెంట్ చేశారు. దీని వెనక ఏమనుకోవచ్చు మనం? ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి ఈ విషయాలను అన్నింటిని దృష్టిలో పెట్టుకుని దానం నాగేందర్ ఆ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. ఆయా జిల్లాల్లో ప్రాతినిధ్యం లేకుండా చేయాలని చెప్పేసి చూస్తుంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యేని చేర్చుకున్నారు. మహబూబ్ నగర్ లో 2 ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటికే ఒక ఎమ్మెల్యేని చేర్చుకున్నారు. మరొక ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా పార్టీ మారతారనేది తెలుస్తుంది. ఎప్పుడు ఆయన పార్టీలో జాయిన్ అవుతారు అనేది చూడాలి. ఇక ప్రధానంగా గ్రేటర్ పై కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే మొన్నటి ఎన్నికల్లో ఎవరు గెలవలేదు. ఆ తర్వాత కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇక ప్రకాష్ గౌడ్ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే. ఇట్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా అసెంబ్లీలో ఇంకా తమ స్ట్రెంత్ ను పెంచుకుని నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కార్పొరేటర్లను కైవసం చేసుకుని జిహెచ్ఎంసీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనేది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఆయన ఇటు టీడీపీ ఎల్పీని అందులో బీఆర్ఎస్ లో కలుపుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎల్పీని కలుపుకున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి అవకాశం వచ్చింది అన్నట్టుగానే సీఎం రేవంత్ కావచ్చు, లేకపోతే ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పై ఆపరేషన్ ఆకర్ష్ ను సీరియస్ గా ఫోకస్ చేసి ఎమ్మెల్యేలను అయితే జాయిన్ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా దాదాపుగా దానం నాగేందర్ చెప్పినట్టుగా 3-4 మిగులుతారా, ఎంతమంది మిగులుతారు అనేది చూడాలి. కొంతమందికి ఇప్పుడు జాయిన్ అవుతున్నటువంటి ఎమ్మెల్యేలకు మాత్రం ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేది లేదు. కాంగ్రెస్ బీఫామ్ పై ఎవరైతే గెలుస్తారో అనే ఒక సంకేతాన్ని మాత్రం ఢిల్లీ నుంచి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. కాబట్టి ఈ వచ్చే వాళ్లకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలో ఇరుక్కున్నారు. వాటిని అన్నిటినీ పక్కన పెట్టేందుకు సీఎంతో సఖ్యత ఉండాలి. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి పేరుతో వాళ్ళు జాయిన్ అవుతున్నారు అనేది మనం చూడొచ్చు. ఇక మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ పార్టీ అధికారంలోకి ఉంటేనే తమకు పనులు అవుతాయని చెప్పేసి ఎమ్మెల్యేల భావనగా ఉంది. అందులో భాగంగానే వాళ్ళంతా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.